హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ న్యూస్ అప్డేట్స్ ఇన్ తెలుగు. క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి అలర్ట్. ఈ కొత్త ఏడాదిలో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సితో సహా మరో 2 దిగ్గజ బ్యాంకులు కొత్త రూల్స్ తీసుకొచ్చాయి. క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, ఛార్జీల్లో కీలక మార్పులు చేశాయి. ఆయా బ్యాంకుల కార్డులు వాడుతున్న వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. మీరు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనుండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేశంలో దిగ్గజ బ్యాంకులు ఈ కొత్త ఏడాది 2025లో క్రెడిట్ కార్డ్ రెగ్యులేషన్ సవరించాయి. రివార్డు పాయింట్లు, ఛార్జీల వంటి కీలక అంశాల్లో మార్పులు చేశాయి. ఈ క్రమంలో ఆయా బ్యాంకుల కార్డులు ఉపయోగిస్తున్న వారు ఖచ్చితంగా ఈ రివార్డులు, కొత్త ఛార్జీల గురించి తెలుసుకోవాలి. లేదంటే బెనిఫిట్స్ కోల్పోవడమే కాకుండా చిన్న చిన్న పొరపాట్లతో భారీగా ఛార్జీలు, పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్చాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. బ్యాంకుల వారీగా కొత్త మార్పులు ఇవే. యాక్సిస్ బ్యాంక్ ఈడీజీఈ రివార్డులపై కొత్త రిడెంప్షన్ ఫీజులు, వడ్డీ రేట్లలో మార్పులు, ఇంధన, అద్దె చెల్లింపు, వాలెట్ లోడుపై కొత్త ఛార్జీలు విధిస్తోంది. యెస్ బ్యాంక్ విమాన టికెట్, హోటల్ రిజర్వేషన్లు, రివార్డు పాయింట్లను తగ్గించేసింది. లాంచ్ బెనిఫిట్స్ కోసం లిమిట్ పెంచింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 50,000 ఆ పైన బిల్లులు చెల్లిస్తే ఇకపై 1% ఫీ కట్టాల్సి ఉంటుంది. అలాగే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్లు 15,000 కన్నా పైతం చేస్తే 1% ఫీ పడుతుంది. ఎస్బీఐ కార్డ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ బిల్స్, రెంట్, బీబీపీఎస్ చెల్లింపులపై రివార్డు పాయింట్లను నిలిపివేసింది. అలాగే యుటిలిటీ బిల్లులు 50,000 పైన చేస్తే 1% ఫీ చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త మార్పులను క్రెడిట్ కార్డ్ యూజర్లు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ అంశంపై అవగాహన కలిగి ఉండడం ద్వారా సర్ప్రైజ్ ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు. రివార్డు పాయింట్లు, బెనిఫిట్స్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా క్రెడిట్ ప్రొఫైల్ అనుసరించడంతో క్రెడిట్ కార్డ్ పేమెంట్లు సమయానికి చెల్లించగలుగుతారు. దీంతో మీ క్రెడిట్ రేటింగ్ సురక్షితంగా ఉంటుంది. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం ద్వారా క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ సులభవంతం అవుతుంది. క్రెడిట్ కార్డ్ సభ్యులు ఈ మార్పులను ఖచ్చితంగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా తమ డబ్బును ప్లాన్ ప్రకారం ఖర్చు చేస్తారని, నియంత్రణలో ఉంటారని చెబుతున్నారు. ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండటం ద్వారా బెనిఫిట్స్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు అంటున్నారు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.